ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. సమావేశానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ నేతలతో కలిసి సరదాగా గడిపారు. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా వడ్డించిన బెంగాలీ స్పెషల్ స్నాక్ ఝల్మురిని మోడీ రుచి చూశారు. కూటమి నేతలందరితో కలిసి ఝల్మురి తింటూ ముచ్చటించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఝల్మురి క్యాంపెయిన్ సింబాలిక్ గా మారింది. అప్పట్లో ప్రచారంలో భాగంగా మోడీ ఓ స్టాల్ దగ్గర ఆగి ఝల్మురి రుచి చూశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, దేశ రాజధాని అయితే ఒక చారిత్రక ఘట్టానికైతే ఇప్పుడు ప్రస్తుతం వేదిక అయింది. ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి? రైట్ అఖిల, ఢిల్లీ వేదికగా భారత మండపంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో, అందులోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అత్యధిక కాలం ప్రధానిగా చేసిన నేపథ్యంలోనే ఈరోజు కీలక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో ఇటు బెంగళూరుకు పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ఝల్మురి అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఝల్మురిని అల్పాహారంగా వారందరికీ కూడా ఇచ్చారు. అక్కడ ఆ అల్పాహారం అందరికీ కూడా వితరణ చేసే సందర్భం, అందరికీ ఇచ్చే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకుని అందరికీ కూడా ఆ అల్పాహారాన్ని ఇచ్చారు. అక్కడ ఆ కౌంటర్లో కూడా ఇటు పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి అక్కడ దగ్గర ఉండి అందరికీ ప్లేట్లో ఉంచి అందరికీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల క్యాంపెయిన్లో కూడా ఇది ఒక వివాదంగా కూడా మారింది. లోకల్ సంబంధించిన సాంప్రదాయ ఫుడ్ అది, దానికి సంబంధించి రాజకీయం చేయాలనేది కూడా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చూసింది అంటూ కూడా ప్రజలకు తీసుకువెళ్లడంలో విజయవంతమైనారు. తర్వాత అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఘన విజయం సాధించిన తర్వాత ఇటు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ ఝల్మురిని కూడా అక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు కావడం, అత్యధిక కాలం ప్రధానిగా చేసిన గుర్తింపు అనేది ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన సీఎంలు కానీ, డిప్యూటీ సీఎంలు, అటు భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన పార్టీల నేతలందరూ కూడా, ఇటు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న అనుబంధం ఏ విధంగా ఉంది, ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో ఆ రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనే అంశాలపై వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరూ కూడా ఒక్కొక్కరిగా వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ సమావేశంలో మొత్తం 36 పార్టీలకు సంబంధించిన ఇవి భాగస్వామ్య పక్షాల నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటు ఏపీకి సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు పాల్గొన్నారు. వారితో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలందరూ కూడా పాల్గొని ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సంబంధించిన ఆయన పాలన, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు, తర్వాత ఇప్పుడు ప్రధాని అయిన తర్వాత వివిధ రాష్ట్రాలకు అభివృద్ధికి సంబంధించి ఎటువంటి సహకారం అందించారు అనే అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మొత్తంగా చూసుకుంటే 2047 వికసిత్ భారత్ రూట్ మ్యాప్, దానికి సంబంధించి ఇక మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇతర కీలక అంశాలకు సంబంధించి ఈరోజు జరుగుతున్న సమావేశంలో చర్చించనున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలపడం, ఆయనకు శాల్వా కప్పి సత్కరించడం అనేది ఈ భారత మండపంలో జరిగిన ఎన్డీఏ ప్రభుత్వం అలాగే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రజెంట్ సమావేశం అనేది కొనసాగుతోంది. అఖిల. థాంక్యూ శివ.